తల్లిదండ్రిని సన్మానించువాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అంటే టార్చర్ చేసేవాడు పెద్దగా. మీ నోటితో మీరే చెప్పారు, ఇక నా సంబంధం లేదు. ఇక ఎలా నడుచుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు మీ భర్తలు తమ తల్లిదండ్రులను ఆదరించేటప్పుడు మీరు అడ్డుపడాలా లేకపోతే సపోర్ట్ చేయాలా? సపోర్ట్ చేయకపోతే మీ హస్బెండ్ స్పటాక్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు అవసరమైతే నువ్వు మీ ఆయన 200 తీసుకొని ఇవ్వకపోతే నువ్వు ఇంకో 200 కలిపి అయ్యా 400 ఇచ్చిన అమ్మోళ్ళకి అని చెప్పు. 400 ఆశీర్వాదం వచ్చింది. దీర్ఘకాలం నువ్వు బతుకుతావు, మీ ఆయన బతుకుతాడు. వాళ్ళు అసలు మంచోళ్ళు కాదు, వాళ్ళని ఎందుకు చూడాలా అనొద్దు. వాళ్ళు మంచోళ్ళు కాకపోతే నువ్వు బతికుండవు. నువ్వు పుట్టినప్పుడే ఎంత ఉంటావు? మహా ఉంటే గట్టిగా ఒక మూర కూడా ఉండవు. నువ్వు ఏం లేదు, మెమ్మ మంచిది కాకపోతే పండుకున్నట్టు దొల్లిందంటే సచ్చి ఊరుకునేదానివి, సచ్చి ఊరుకునేవాడివి. నీకు పెద్ద